ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే బోట్ హౌస్ లోపల ఉన్నామన్నమాట. మనమంతా అన్న వాళ్ళు ఎక్కున్నారు బోటు. ఎదిగోండి అట లోపలికి వెళ్ళేసి ఇక్కడ దాకా వచ్చారనమాట. ఇది 4 సీటర్ బోటు. సన్నీ అన్న, రోహి అన్న, హరీష్ అన్న, అవి అన్న వీళ్ళ నలుగురు ఎక్కారు. ఇక్కడ యోషి, నేను, పెద్దమ్మ, అత్తమ్మ ఉన్నాము. వీళ్ళు ఎక్కారు, కాసేపటికి చినుకులు పడుతున్నాయి. ఇంకా అన్నోళ్ళు వచ్చేసారనమాట. వర్షం పడుతుందని వచ్చేసారు. ఇప్పుడు వర్షం ఎక్కువైపోయింది. ఇక్కడ దగ్గరగా ఉండే మాల్కి వచ్చాము. ఇక్కడ ఇంకా కాసేపు కూర్చొని వర్షం తగ్గినాక కదలాలి. చాలా ఎక్కువ పడుతుంది అన్నమాట వర్షం. ఈ కార్, డాషింగ్ కార్ చూసారా? నాకైతే ఎక్కాలనిపించింది ఇది చూడంగానే. కానీ ఇవి తోలడం కష్టం అన్నమాట. ఇంకా కాసేపు ఇక్కడ నిలబడుకొని చూస్తూ ఉన్నాం. ఇంకా అక్కడ కూర్చోంటే బోర్ కొడుతుంది. సో కాసేపు ఇక్కడ నిలబడుకొని చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ డాషింగ్ కార్ అని పాప్కార్న్ తెచ్చుకున్నాము. ఇంక పాప్కార్న్ తింటూ అది చూస్తూ ఉన్నాం డాషింగ్ కార్ గురించి. ఇంకా యోషి ఇది ఎక్కుతాననింది ట్రైన్, అందుకని టికెట్ తీసుకొని ఎక్కించాము. తోలుతుంది బాగానే. అయ్యో ఏడ్చేస్తుంది. మేము చుట్టూ ఉండేసరికి భయపడిపోయింది తను. ఏడుస్తూనే ఉందన్నమాట. ఇంక కాసేపు ఉండిచ్చి దూకేస్తుంది. కాసేపు ఉండించి తీద్దాం అనుకున్నాము. ఇంకేడుస్తూనే ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా వీడియోస్ని కనుక చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడన్నా ఈ మాల్కి వచ్చుంటే లేదా బోట్ హౌస్ వచ్చుంటే కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. దీన్ని శుభ్రం చేసేందుకు మనం స్పెషలిస్ట్ ని పిలుస్తాం, కానీ మనలో ఇది దిగిపోయింది. ఇంకా అంకుల్ తీసారన్నమాట.